మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొండాపూర్, ద్వారకా, నర్సాపూర్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో మొక్కజొన్న పంట 500 ఎకరాలకు పైచిలుకు పండించడం జరిగిందని కొండాపూర్ మాజీ సర్పంచ్ తిప్ప భూమయ్య SR6 న్యూస్ మీడియా ప్రతినిధి ముత్తే రమేష్ తో మాట్లాడుతూ వరి ధాన్యంకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి 500 బోనస్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులు భూసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి భూమి సాంద్రతను బట్టి ఎరువులు ఏ విధంగా వాడాలని రైతులకు సలహాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వేసవి కాలంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ డాక్టర్లు మరియు ANM ఆశా వర్కర్లు ORS మరియు నీటి వసతుల టాబ్లెట్లు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. మండలంలో పంట మార్పిడి చేయాలి అనే ఉద్దేశంతో మొక్కజొన్న పంటను వేసి 6 కాలం కష్టపడి పండించడం జరిగింది. రాళ్ల వానతో నష్టపోయిన పంట చేతికి వచ్చిన వేళ ప్రభుత్వం మద్దతు ధర కల్పించి మమ్మల్ని ఆదుకొని మద్దతు ధర కల్పించాలని దండపల్లి మండలంలోని పలు గ్రామాలలో రైతులు డిమాండ్ చేశారు. సెంటర్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారా? మీరు ప్రైవేట్ కంపెనీ నష్టపోతారా? లంగోడ్ రైతులు మొక్కజొన్న సాగు చేయడం చాలా ఎక్కువ జరిగింది. విషయం ఏంటంటే ఈ దళారుల మోసంలో పడి రేటు తక్కువ, అంటే మినిమం ఒక 2100, 10-20 పెడుతున్నారు. కనీస మద్దతు ధర 2500 ఉండాలి. ఎందుకంటే వడగాళ్ళు మొన్న అందరూ తెలిసిన విషయమే. చాలా నష్టపోయి రైతులందరూ నష్టపోయినారు. రైతులతో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 2500 పెంచాలని, 2500 మద్దతు ధర ఇవ్వాలని ఒక విజ్ఞప్తి. మండల్ డిస్టిక్ మంచిర్యాల, మా ఊరు కొండాపూర్. నా పేరు ఎడ్ల భూమన్న. మా విలేజ్లో ద్వారక, కొండాపూర్, నర్సాపూర్ అన్ని విలేజ్లు కలిసి ఒక 500 ఎకరాల మొక్కజొన్న వేసినాం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనికి గవర్నమెంట్ ఏం కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీనికి కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులం బాగుంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు దళారులు కలిసి అంత తక్కువ రేటు కాబట్టి మేము నష్టపోతున్నాం, తక్కువ పడుతున్నారు. గవర్నమెంట్ అనేది ఏం కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికి కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్ల కదా బోనస్ పెట్టినట్టు మొక్కజొన్న కూడా బోనస్ పెడితే రైతు కొంచెం లాభం ఉంటుంది. గవర్నమెంట్ స్పందించాలి. అందరికీ నమస్కారం అండి. మేము మొక్కజొన్న రైతులము అండి. మేము ఇక్కడ గత 10 రోజుల నుంచి మక్క ఆరబెట్టడం జరుగుతుందండి. గవర్నమెంట్ వచ్చేసి మన వరి ధాన్యానికి సెంటర్ ఓపెన్ చేసిన